ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది. ఇజ్రాయెల్ అమెరికాతో పాటు అమెరికా స్థావరాలు ఉన్న 12 గల్ఫ్ దేశాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా ప్రతిదాడికి దిగకపోయినా ఇరాన్ మిసైల్స్ ను అడ్డుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎయిర్ బేస్ల సహకారం అందిస్తున్నాయి. పలు చోట్ల తమ స్థావరాలను ఉపయోగించుకోవడానికి కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం వాటిపై మిసైల్స్తో అటాక్ చేస్తోంది. ఈ క్రమంలోనే సైప్రస్లో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసింది. నాటో సభ్య దేశాలు మాత్రం యుద్ధంలోకి ప్రత్యక్షంగా ఎంటర్ కాలేదు. అయితే యుద్ధ పరిస్థితిని గమనిస్తున్నామని మాత్రమే ప్రకటించాయి. ఉద్దేశపూర్వకంగా కానీ తమ ప్రజలకు హాని కలిగించేలా కానీ ఇరాన్ ప్రవర్తిస్తే తమ రక్షణ కోసం మాత్రం వెనకడుగు వేయమని ప్రకటించాయి. అయితే ఇరాన్ దాడులు కేవలం ఎయిర్ బేస్లకే పరిమితం కావడంతో నాటో ఇప్పటికిప్పుడు ప్రతిదాడి చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇరాన్ సైతం దుందుడుకుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేవలం శత్రు స్థావరాలపైనే ఫోకస్ పెట్టింది. అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ సమయంలో ఇరాన్ వారిలోకి నాటో ఎంటర్ అయితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వార్ సందర్భంగా యూకే ప్రధాని స్టార్మర్పై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇరాన్పై యుద్ధంలో యూకే సహకరించడం లేదని ట్రంప్ ఫైర్ అయ్యారు. చరిత్రలో తొలిసారి అమెరికాకు యూకే సహకరించడం లేదని అన్నారు. ట్రంప్ స్టార్మర్ల వైఖరి చూస్తుంటే మాత్రం నాటో యుద్ధంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ నాటో ఎంటర్ అయితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశం ఉంది.